అధికారంలోకి రాగానే ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు మెమరాండం అందజేశారు. గ్యారంటీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రేవంత్ సర్కారు తీరుకు నిరసనగా 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు సంతకం పెట్టలేదని పోచారం ప్రశ్నించారు. చాలా మంది కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఆదనంగా ఇస్తామని ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బహిరంగ సభలలో ప్రకటించారు. తర్వాత వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలని బాండ్ పేపర్ రాసిచ్చారో 6 గ్యారెంటీలో కూడా ఈ అంశం ఉంది. డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వానాకాలం అప్పటికే కోతలు మొదలైనవి. కొన్ని చోట్ల ధాన్యం ఇంకా అమ్మకుండా మిగిలి ఉండే. వానాకాలం పంటకు కూడా చెప్పిన ప్రకారంగా బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి పంట కూడా రైతులు దాదాపు పండించినటువంటి ధాన్యం 60-70 లక్షల టన్నులు ఉంటుంది. 60-70 లక్షల టన్నులకు క్వింటాలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అదనంగా 500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మెమోరాండం జిల్లా కలెక్టర్ గారికి అందజేశాం.